మనలో చాలామంది చేసే పొరపాటు ఇదే. చాలామంది చేసే పొరపాటు ఇదే. ఎప్పుడు వాస్తవంగా లాజికల్గా అది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకు అంటారా? యేసు ప్రభును పక్కన పెడితే వాని పరిస్థితి వాస్తవమే. గతమంతా ఇలాగే, ఎన్నో గాయాలు, ఎంతో విషాదం, ఎంతో నిస్సహాయ స్థితి, ప్రయత్నించి ఓడిపోయిన పరిస్థితి. వాడంతటి వాడు దిగలేడు, ఎవడు సహాయానికి రాలేదు. ఒకవేళ ఎవడన్నా వస్తే వచ్చే లోపల వేరేవాడు దిగేస్తాడు, ఇంక ఇప్పుడు కూడా దిగును. ఆ మాటలు గమనించండి. ఆ రోగి అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడూ లేడు. ఆయన గత అనుభవాలు, గత గాయాలు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగును అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. నాకంటే ముందు దిగుతాడు అయ్యా, అంతే నా లైఫ్. చాలాసార్లు మనము దేవుణ్ణి మన గత అనుభవాలను ఆధారం చేసుకొని దేవుణ్ణి నిరాయుధునిగా చేస్తాం. We limit God by always bringing our past and confining God as a God of the past. గతపు గాయాలకు దేవుణ్ణి పరిమితం చేసి, గత దినాల్లో నేను ఎంత ప్రయత్నించినా ఎవడు నాకు సహాయం చేయలేదు, ఎవడు కూడా నాకు ఆదుకోలేదు, నా జీవితం విషాదంగా మిగిలిపోయాను, ఇంకా నా బ్రతుకు ఇంతే, కాబట్టి నాకు జవాబు రాదు, మై లైఫ్ ఇస్ డూమ్డ్. విషాదం ఏంటంటే ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు లైవ్లో చాలామంది ఇట్టి పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. మీరు కావాలంటే ఆలోచించి గుండె మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు కూడా వాక్యం వింటున్నావు, కానీ ఏమంటున్నావు తెలుసా? నా బ్రతికి ఇంతే అండి, ఇంకా మారదండి, గతంలో ఎన్నిసార్లు ట్రై చేసి ఓడిపోయాను, ఇంక ఇంతే, దట్స్ ఆల్, మై లైఫ్ ఇస్ డూమ్డ్, ఐఎమ్ ఎ ఫెయిల్యూర్. యూ లిమిట్ గాడ్ టు ద గాడ్ ఆఫ్ ద పాస్ట్. ప్రస్తుతంలో కార్యము చేయు దేవుణ్ణి గతపు దేవునిగా ఆయనకి అక్కడ బంధించేస్తున్నావు. యు ఆర్ లిమిటింగ్ గాడ్ అండ్ జడ్జింగ్ ద ప్రెజెంట్ బై ద పాస్ట్. ప్రస్తుతాన్ని, గతాన్ని బట్టి నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఇంకింతే, నా బ్రతుకింతే అని కొన్నిసార్లు నిరుత్సాహపడిపోయిన. అవును, వాస్తవమే. వాడు ఎన్నిసార్లు ప్రయత్నించిన మనుషులందరూ కూడా వాడిని నిరాకరించాడు. హీ వాజ్ షోడ్ అసైడ్ టైమ్ అండ్ అగైన్. మాటికి వాడిని పక్కన నెట్టేస్తూ వచ్చారు. మాటికి గుంపులో తోసుకుంటా అలాగే అందరూ మిగతా వారు ఆయన దాటి వెళ్ళిపోతూ వచ్చారు. వాడు అనుకున్నాడు, మనుషులు నాకు ఇంకా సహాయం చేయరు, నా బ్రతికి ఇంతే, నన్ను తీసుకెళ్ళి కోనెట్లు వేసేవాడు ఇవ్వట్లేడు. అవును, దాన్ని బట్టి ఒక కంక్లూషన్కి వచ్చేసాడు. ఏమంటున్నాడండి? అనుభవపూర్వకంగా కంక్లూషన్కి వచ్చి అన్నాడు, ఐ విల్ నెవర్ గెట్ బెటర్. ఇంకెప్పుడు కూడా నేను బాగా కానంతే. థింగ్స్ కెన్ నెవర్ చేంజ్. ప్రియ సోదరి సోదరుడా, పాపంలో కొట్టుమిట్లాడుతూ గతం నాది ఇంతే, ఇంకా నేను మారలేను, మార్పు నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? దేవుడు క్షమించలేని పాపం అంటూ ఏది లేదు. విషాదం ఏంటంటే ఈ వ్యక్తి ఎందుకు పొరపాటు చేస్తున్నాడు తెలుసా? గతంలో జరిగిందంతా వాస్తవమే, కానీ గతంలో యేసు ప్రభు ఆ ప్రాంతంలో లేడు కదా. ఈరోజు చరిత్రలు మార్చే దేవుడు ఉన్నాడు కదా. మరి దేవుణ్ణి పక్కన పెట్టి, అంతా బాగుంది, లాజికల్గా అంతా కరెక్టే వాడు చెప్పింది, కానీ ఒక పాయింట్ మిస్ అయ్యాడు. ఈరోజు ఎవరున్నారు అక్కడ? చరిత్రలు మార్చే యేసు ప్రభు ఉన్నాడు. చరిత్రలు మార్చే యేసు ప్రభు ఉంటే గతంతో పని లేదండి. చరిత్రలు మార్చే యేసు ప్రభుతో ఉంటే గతంలో ఏం జరిగింది, ఎంత నిస్సహాయుడు, ఎంత ఘోర పాపి, సంబంధం లేదు. ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమించగలడు. ఓడిపోయిన వాడిని కూడా గెలిపించగలడు. వాస్తవంగా చరిత్రహీనుడు అని ఒకవేళ మనుషులు నీ గురించి నిర్ధారణ చేసినా, అది గతంలో నీ అనుభవాలను ఆధారం చేసుకొని నువ్వు కూడా వాస్తవంగా ఒప్పుకున్నా, ఈరోజు చరిత్ర మార్చడానికి కారణం ఏంటి? నీ గతం ఏమై ఉన్నా కానీ దేవుడు ఆ కథలో ఎంటర్ అయితే, ఆ సీన్లోకి దేవుడు లోపలికి వస్తే ఇంకా నీ చరిత్ర మారాల్సిందే. సంఘంగా ఓడిపోయి, జీవాన్ని కోల్పోయి, నిర్జీవం అయిపోయి, మృతతుల్యమైన సంఘాన్ని కూడా ఒక్కసారి యేసు ప్రభువు అడుగు పెడితే ఉజ్జీవం రావాల్సిందే. ప్రతికూల పరిస్థితి అయినా సరే ఇంకా మారదండి మా పరిస్థితి అంటే, యేసు ప్రభు గారి ఆ ప్రాంతంలో అడుగు పెడితే వారు మారాల్సిందే. లెట్ మీ టెల్ యూ, ఇట్ ఈస్ క్రైమ్ టు జడ్జ్ గాడ్ బై యువర్ పాస్ట్. నీ గతాన్ని బట్టి దేవుణ్ణి తీర్పు తీరుస్తే, నిర్ధారిస్తే అది ఒక పెద్ద నేరం. డోంట్ లిమిట్ గాడ్ బై లుకింగ్ ఎట్ ప్రెజెంట్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ద పాస్ట్. ఈ వ్యక్తి చేసిన మొదటి పొరపాటు ఏంటంటే, ఎప్పుడు ఎవరైనా నన్ను దించే లోపు వేరేవాడు దిగుతాడయ్యా, ఇంక ఇంతే నా బ్రతుకు, అలా దేవుణ్ణి కార్యాన్ని అడ్డుపడడానికి ప్రయత్నించాడు. అపోదిగుని జీవితంలో ఎప్పుడు అంటాడు, గతంలో ఏం బాగైందని,
ఇన్ని కూడికలు అటెండ్ అయినావు కదా, ఇన్ని ఛానల్స్ మార్చావు కదా, యూట్యూబ్లో ప్రతి మెసేజ్ వినేసావు, ఇంకా నీ బ్రతుకు ఇది ఛానల్ మారుతుందని గ్యారంటీ ఏందని ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. వర్తమానాలకు మారకపోవచ్చు కానీ దేవుని యొక్క మాట ఒక్కటి తాకితే చాలు, ఎంత చచ్చిపోయిన వాడు లేచి బ్రతకాల్సిందే, కృంగినిపోయిన పాడు లేవనెత్తబడాల్సిందే. అందుకొరకు ప్రభు అంటాడు, పాడైపోయిన స్థలములను కట్టువాడననియు జనులు ఈ యొక్క శేషము గుర్తించెదరు. The world shall know that I am the Lord who builds the ruined places. ఎండిన ఎముకలు వాస్తవమే, గతంలో అది బాగా అయ్యే ప్రసక్తి లేదు. అవి ఎముకలు చచ్చిపోయి ఒక లోయలో సైన్యం, ఒక ఆ లోయ మొత్తం నింపేశాయి. శవాల తిప్ప, ఎముకల తిప్ప. ఒక మాటలో చెప్పాలంటే ఎముకలు ఎక్కడ చూసినా సరే ఆ కళేబరాలు కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు బ్రతుకుతారా? వాస్తవంగా గతాన్ని బట్టి చూస్తే బ్రతికే ప్రశ్న లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ ప్రాంతంలో అడుగుపెట్టాడో, దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆ ప్రాంతంలో తన యొక్క దేవుని యొక్క ఆత్మ బ్రతికించే ఆ మాటలు ఎప్పుడైతే వెలువరించబడ్డాయో, ఆత్మదేవుని కార్యం ద్వారా మహాసైన్యంగా నిలబడ్డబడ్డాయి. మరి అల్నాడు చేసిన దేవుడు ఈరోజు చేయడా?